హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ బ్లాగ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సింపుల్గా చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నా స్టైల్లో ఎలా చేశానో చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని, ఇక్కడ 1 kg చికెన్ ఫ్రై రెసిపీ చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని 2 to 3 స్పూన్స్, కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ ఒక 2 to 3 స్పూన్స్ పడుతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్స్, నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. ఈ ఆనియన్ వచ్చేసి మరీ బ్రౌన్ కలర్ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం నార్మల్గా మగ్గితే సరిపోతుంది. చాలా స్పైసీగా పప్పు చారు లేదా మిరియాల చారు రసం పెట్టుకొని ఈ చికెన్ ఫ్రై తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కొక్కసారి బిర్యానీలు ఈ కర్రీలు వీటికంటే కూడా సింపుల్ పప్పు లేదా రసం సాంబార్ తోటి ఇలాంటి చికెన్ ఫ్రై రెసిపీ మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. ఇందులో చికెన్ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో సాల్ట్, నేనైతే ఇక్కడ కల్లుప్పు వేసాను. ఒక పెద్ద స్పూన్ కల్లుప్పు, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. న్యాచురల్గా చికెన్లో వచ్చే వాటరే సరిపోతుంది, మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. మనం మూత పెట్టేస్తే మన న్యాచురల్గా చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ ఈజీగా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 70% చికెన్ ఉడికిన తర్వాత 2 to 3 స్పూన్స్ వేస్తున్నాను. మీకు తగ్గట్టుగా కారం వేసుకోండి. కొంచెం చికెన్ ఫ్రై స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో గరం మసాలా, అప్పటికప్పుడు కొంచెం లవంగాలు చెక్క వేసేసి కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి. లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు మంచి టేస్ట్ ఇస్తుందండి. ఖచ్చితంగా దీనివల్లే మనకి రెసిపీ అంతా మారిపోతుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సింపుల్ అండ్ ఈజీగా చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయిందండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.